టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా గార్డెన్లో రామాఫలం చెట్టు ఉంది ఫ్రెండ్స్. దాని గురించి రామాఫలం తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మా చెట్టుకి 3 కాయలు కాచినాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి, ఇది 2, ఇదిగోండి ఫ్రెండ్స్ 3 అంతే ఫ్రెండ్స్. ఇంకా వచ్చే సంవత్సరం బాగా కాస్తాయేమో తెలీదు. కానీ ఈ రామాఫలాన్ని సీతారామఫలం అని కూడా అంటారంట ఫ్రెండ్స్. కానీ ఈ రామాఫలంలో 100 గ్రాములు గుజ్జు కనుక మనం తీసుకుంటే అందులో 51 క్యాలరీ శక్తి ఉండిద్దంట. 16 గ్రామ్ కార్బోహైడ్రేట్, 1 గ్రామ్ ప్రోటీను, 3.3 గ్రామ్ ఫైబర్, పీచు పదార్థాలు బాగా పుష్కలంగా ఉంటాయంట ఫ్రెండ్స్. ఈ రామాఫలం చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదివాం కదా ఫ్రెండ్స్. రామాఫలం గురించి చెప్పేవాళ్ళు కదా మనకి చిన్నప్పుడు పుస్తకాల్లో. కానీ ఈ రామాఫలాన్ని సీతారామఫలం అని కూడా అంటారంట. కానీ రామాఫలం అనేది సీతారామఫలం అని అంటారంట దాన్ని. ఈ సీతారామఫలంకి తింటే 10 ప్రయోజనాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. అందులో మనకి చేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మిర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నరాల బలహీనత, అలాంటి సమస్యలు కూడా బాగా మెరుగుపడతాయంట. మళ్ళీ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా ఫ్రెండ్స్. కొంతమందికి గర్భిణీ స్త్రీల్లో డెలివరీ 9 months రాకముందే డెలివరీ అయిపోవడం, మళ్ళీ ఏమో అబార్షన్లు అవ్వడం, అలాంటి వాటికి కూడా ఈ ఫ్రూట్ అనేది బాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. కానీ మనకు సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్ అయినా మనం అనేది బాగా ట్రై చేయాలి. మనం అనేది ఏదైనా సీజన్లో వచ్చే ఫ్రూట్ మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. జీర్ణ శక్తి బాగా మెరుగుపడుతుందంట. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మరేమో అలాంటి సమస్యలు కూడా బాగా నయం చేస్తుందంట ఫ్రెండ్స్. మెదడు బాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ అనేది తీసుకుంటే పిల్లలకి బాగా పెట్టాలంట. ఎందుకంటే పిల్లలకి కొద్దిగా వీక్ ఉంటారు కదా చదువులో, అలాంటి వాళ్ళకి ఫ్రూట్ బాగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. పిల్లలకి బాగా చదువు అనేది బాగా ఇదైద్దంట. మెదడు అనేది బాగా పనిచేస్తుందంట. బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, కొద్ది వీక్గా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఈ ఫ్రూట్ అనేది పెడితే వాళ్ళు బాగా బరువు అనేది పెరుగుతారంట. మానసికంగా కొంతమందికి మానసికంగా చాలా సమస్యలు, మానసికంగా బాగా ఇదవుతుంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి బిళ్ళ వేసుకునే పని కూడా ఉండదంట. ఈ ఫ్రూట్ అనేది తీసుకుంటే వాళ్ళకి అలాంటి సమస్యలు కూడా ఉండవంట. ఇది రక్తం అంటే చాలామంది లేడీస్లో ఇప్పుడు రక్తం అనేది బాగా సమస్యగా అయిపోయింది ఫ్రెండ్స్. రక్తం అనేది ఉండట్లేదు స్త్రీలకి, లేడీస్కి. అలాంటి వాళ్ళకి రక్తం బాగా పడుతుందంట ఈ ఫ్రూట్ తీసుకుంటే. ఈ ఫ్రూట్లో ఇన్ని ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనం సీజన్లో ఏ ఫ్రూట్ వచ్చినా సరే మనం ఆ ఫ్రూట్ అనేది ట్రై చేయాలి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్. ఇది ఫ్రెండ్స్ రామాఫలం గురించి తెలుసుకున్నారు కదా. నాకు తెలిసింది నేను చెప్పాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు పెడతాను ఫ్రెండ్స్. నేను పెట్టే ఏ వీడియో అయినా మీ దాకా రావాలంటే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అల్లా హాఫీజ్.